గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు HRTV9 న్యూస్. నేను ప్రియా. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అందేలా కృషి అభినందనీయమన్న ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు రూరల్ మండలంలో గండిగుంట సిహెచ్సి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు IDBI బ్యాంకు సహకారంతో 6 లక్షల రూపాయలతో సమకూర్చిన మార్చరీ, ఫ్రీజర్, CTG స్కానింగ్ మిషన్లతో వివిధ రకాల సేవలు ప్రజలకు ఉపయోగపడేలా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మండవ జయదేవ కృషి అభినందనీయమని ఉన్న ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్, పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా కూటమి నేతలందరూ ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఉయ్యూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతిరోజు వందలాది మంది ప్రజలకు అనారోగ్యానికి సంబంధించి చికిత్స కొరకు రావడం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వైద్యులు ప్రజలకు సేవ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజలందరికీ ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం ప్రణాళికాయుతంగా అందిస్తామని, స్వప్రయోజనాల వైసీపీ నాయకుల అసత్య ఆరోపణలు నమ్మవద్దు అని, కూటమి ప్రభుత్వం సుస్థిరపాలనగా ప్రజలు ఆశీర్వదించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళి, డాక్టర్ అభిషేక్, డాక్టర్ స్వరూప, డాక్టర్ రోహిణి, సుచిత్ర, వేణు మరియు కూటమి నేతలు పాలడుగు చంద్రశేఖర్, గోరుముచ్చి వెంకటసాయి, ఊదర రామకృష్ణ, సిబ్బంది, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో మన హాస్పిటల్ చైర్మన్గా ఉన్నటువంటి జయదేవ్ గారు వీరందరూ కూడా ఏకైక లక్ష్యం పేద వర్గాల ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంచాలి. పేద వర్గాల ప్రజలు ఎక్కువ మంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి మెరుగైన వైద్యము ఉచితంగా అందించాలని ఒక లక్ష్యంతో బోడే ప్రసాద్ గారి సహకారంతో దాతల్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచన చెప్తున్నారో P4 ఆర్థికంగా ఈ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేద వర్గాల ప్రజలకు సహాయపడే విధంగా దాతృత్వ గుణాన్ని అలవర్చుకోవాలని P4 పథకాన్ని రూపొందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మరి IDBI బ్యాంకు వారు గత నెల రోజుల కాలంలో మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్కి దాదాపుగా 11 లక్షల రూపాయలు విలువ చేసే ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను కానీ, మరి ఈ రోజున మనకు అందజేసినటువంటి మార్చరీ బాక్స్ కానివ్వండి, అలాగే CTG మిషన్, మరి ప్రెగ్నెంట్ లేడీస్ వారి యొక్క శిశువు ఆరోగ్యం సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే విధంగా డాక్టర్లు ఏదైతే ఇక్కడ అవసరం ఉంది, మన పేద వర్గాలకి ప్రజలకి మనం మంచి నైపుణ్యమైనటువంటి, నాణ్యమైనటువంటి వైద్యం అందించాలంటే ఈ పరికరాలు అవసరమని డాక్టర్ల సూచన మేరకు మరి మన చైర్మన్ గారు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, చైర్మన్ జయదేవ్ గారు దాతల్ని సంప్రదించి మంచి అవకాశాలని అందిపుచ్చుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాలను వినియోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించే లక్ష్యాన్ని మరి ఈ హాస్పిటల్ వైద్యులు అందరూ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారి సమయాన్ని ఇంతమంది ఈరోజు హాస్పిటల్కి వస్తే ఎన్నో వెహికల్స్, పేషెంట్లు అందరూ కూడా వందలాదిగా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వారి యొక్క సమయాన్ని, మానసికమైనటువంటి ఒక లక్షణం సేవ చేయాలనేటువంటి గుణాన్ని డాక్టర్లు మరి వాళ్ళు ఎంతో చక్కగా చదువుకుని మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయాలంటే కొంతమంది వెన్నుచూపు చూసి వెళ్ళిపోతున్న సమయంలో మేము ప్రజాసేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఉండటం మనకి ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం. డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంకా హాస్పిటల్ ఉన్నత స్థాయిలోకి వచ్చే విధంగా మీరు అనుకున్నటువంటి 50 పడకల ఆసుపత్రిగా ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలి. దాంట్లో బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ.